వారికి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 50 కూడా 35 మంది యువకులు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. నడని చెప్తున్నా నడాలా చూస్తే మస్తు మహాదేవుడు మరియు పండిత్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి కుటుంబ సభ్యులందరికీ ఒక్క నిమిషం అన్న కొంచెం అడ్జరా ప్లీజ్. ఆదిలాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. పేదల పెన్నిది జనహృదయ నేత ఆదిలాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంతో ప్రజాసేవా భవన్లో అభిమానులతో కలకల్లాడుతుంది. శ్రీనన్న అని ఒక్కసారి పిలిస్తే చాలు నేనున్నానంటూ ఆప్యాయతగా పిలిచి సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ప్రజాసేవ భవన్కు వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్తే చాలు వెంటనే పరిష్కరిస్తారన్న పేరు ఆదిలాబాద్లో మారుమోగుతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో మాత్రం ముందుంటారు కంది శ్రీనివాసరెడ్డి. పేదోడి ఆకలి తెలుసుకుంటే కాబట్టే 3 ఏళ్లుగా ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అభిమానించే అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎల్లవేళల వారికి అండగా ఉంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. పండుగ ఏదైనా సరే మెండుగా తోఫాలు ఇవ్వటం కంది శ్రీనన్న సంస్కారం. ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు చేరేదాకా అల్లు పెరగకుండా శ్రమ చేయటం ఆయన నైజం. ఇక ఆదిలాబాద్లో ఎన్నడూ లేనంతగా కంది శ్రీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలు కూడా ఒక చారిత్రాత్మకమని చెప్పాలి. స్థానికులది ఏ పార్టీ అనేది చూడడు. లబ్ధిదారుడా కాదా అనేది మాత్రమే చూసి లబ్ధి చేకూర్చడమే కంది శ్రీనన్న నైజం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారందరినీ ఆప్యాయంగా హక్కున చేర్చుకొని ఓదారుస్తూ మీకు నేనున్నాను అండగా అంటూ చెప్తారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక శ్రీనన్నకు జన్మదిన వేడుకలు చెప్పేందుకు ప్రజాసేవా భవన్కు భారీగానే జనం క్యూ కడుతున్నారు. అభిమానులు ఇక గాంధీ భవన్లో నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బర్త్డే విషెస్ చెప్తున్నారు కంది శ్రీనివాసరెడ్డికి. మరియు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా వారికి వారి అమృత హస్తాలతో సర్టిఫికేట్లు అందిస్తున్నాము. మళ్ళా ఇంకా ఎవరైతే ఉన్నారో రక్తదానం ఇవ్వడానికి అక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో ఇదే రకంగా వారికి కూడా చైర్లలో కూర్చోబెట్టండి. మళ్ళీ సారు అక్కడ 10 నిమిషాల నుండి కాబట్టి మరి వారిని చైర్లలో కూర్చోబెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. పేదల పెన్నిది జనహృదయ నేత ఆదిలాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంతో ప్రజాసేవా భవన్లో అభిమానులతో కలకల్లాడుతోంది. శ్రీనన్న అని ఒక్కసారి పిలిస్తే చాలు నేనున్నానంటూ ఆప్యాయతగా పిలిచి సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపిస్తాడు. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ప్రజాసేవా భవన్ వద్దకు వచ్చి తమ సమస్యను చెప్తే చాలు వెంటనే పరిష్కరిస్తారన్న పేరు ఆదిలాబాద్లో మారుమ్రోగుతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవా భవన్లో మాత్రం ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. ప్రజాసేవలో అందుబాటులో ఉంటూనే సమస్యలు పరిష్కరిస్తారు కంది శ్రీనన్న. పేదోడి ఆకలి తెలుసు కాబట్టే 3 ఏళ్లుగా ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అభిమానించే అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎల్లవేళల వారికి అండగా ఉంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. పండుగ ఏదైనా సరే మెండుగా తోఫాలు ఇవ్వటం కంది శ్రీనన్న సంస్కారం. ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు చేరేదాకా అలుపెరగని శ్రమ చేయటం ఆయన నైజం. ఆదిలాబాద్లో ఎప్పుడూ లేనంతగా కంది శ్రీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక భారీగా జరిగాయి. కంది శ్రీనన్న ఆధ్వర్యంలో చేరికలు ఒక చారిత్రాత్మకంగా చెబుతూ ఉంటారు. ఇక ఏ పార్టీ అనేది చూడరు. స్థానికులు అవునా కాదని చూడరు. లబ్ధిదారుడా కాదా అనేది మాత్రమే చూసే నైజం ఆయన సొంతం. ఇక కంది శ్రీనన్న
పుట్టెడు దుఃఖంలో ఉన్న వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తారు, హక్కును చేర్చుకొని ఓదారుస్తూ నేనున్నానంటూ అండగా ఉంటానని కూడా చెప్తా భరోసానిస్తారు. శ్రీనన్నకు జన్మదిన వేడుకలు చెప్పేందుకు ప్రజాసేవా భవన్కు భారీగానే జనం క్యూ కడుతున్నారు. అభిమానులు అదే స్థాయిలో వస్తున్నారు. ఇక గాంధీ భవన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఆదిలాబాదులో సందడి వాతావరణం నెలకొంది. పేదల పెన్నిధి జనహృదయ నేత ఆదిలాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంతో ప్రజాసేవా భవన్లో అభిమానులతో కలకల్లాడుతోంది. శ్రీనన్న అని ఒక్కసారి పిలిస్తే చాలు, నేనున్నానంటూ ఆప్యాయతగా పిలిచి సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపిస్తాడు. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ప్రజాసేవా భవన్కు వచ్చి తమ సమస్యను చెప్తే చాలు, వెంటనే పరిష్కరిస్తారన్న పేరు ఆదిలాబాద్లో మారుమోగుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో మాత్రం ముందుంటారు కంది శ్రీనివాసరెడ్డి. పేదోడి ఆకలి తెలుసు కాబట్టే 3 ఏళ్లుగా ఉచితంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అభిమానించే అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎల్లవెల్లలా వారికి అండగా ఉంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. పండుగ ఏదైనా సరే మెండుగా తోఫాలు ఇవ్వటం కంది శ్రీనన్న సంస్కారం. ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు చేరేదాకా అలుపెరగని శ్రమ చేయటం ఆయన నైజం. ఆదిలాబాద్లో ఎప్పుడూ లేనంతగా కంది శ్రీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలు ఒక చారిత్రాత్మకమని చెప్పాలి. స్థానికులది ఏ పార్టీ అనేది చూడడు, లబ్ధిదారుడా కాదా అనేది మాత్రమే చూసి లబ్ధి చేకూర్చడమే కంది శ్రీనన్న నైజం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారందరినీ ఆప్యాయంగా హక్కును చేర్చుకొని ఓదారుస్తూ నేను అండగా ఉంటానని చెప్పే శ్రీనన్నకు జన్మదిన వేడుకలు చెప్పేందుకు ప్రజాసేవా భవన్కు క్యూ కడుతున్నారు అభిమానులు. ఇక గాంధీ భవన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బర్త్డే విషెస్ చెప్తున్నారు కంది శ్రీనివాసరెడ్డికి.